ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం రోజున సింహ రాశి వారికి రాత్రి 7:50 తరువాత 4 సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటో తెలిస్తే తప్పకుండా ఎగిరి గంతేస్తారు. సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అప్పుడే మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. చాలా అంటే వీరు ఎంత మంచివారు అంటే వీరి యొక్క బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, ఎంతో శ్రమను తీసుకుంటూ ఉంటారు. బంధుత్వాలకు ఇచ్చినటువంటి విలువ ఇంకా దేనికి ఇవ్వరు అని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు కంటే కూడా బంధుత్వాలు చాలా విలువైనవి అని నమ్ముతూ ఉంటారు సింహరాశి వారు. ఈ రాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు చాలా గంభీరత్వులు, కోపిష్టివారు. వీరికి కోపం అనేది ముక్కుపైనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరికి కోపం అనేది అనవసరంగా రాదు. ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంటేనే కోపం అనేది వస్తుంది. అంతే తప్ప వీరికి కోపం అనేది ఊరికూరిగానే రాదు. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు కూడా. వీరి యొక్క జీవితంలో ఎవరైనా అంటే స్నేహం చేసినా లేదా వీరిని ఎవరైనా బంధాన్ని కలుపుకోవాలి అని చూసినా అంటే వీరు బంధువులు అయినా సరే వీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సుతో అలానే చాలా సున్నితమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే అందరినీ ఆకట్టుకోవటంతో పాటు వీరు చాలా పట్టుదలతో ఉండేటటువంటి వ్యక్తులు. వీరిలో పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా పట్టుబడితే గనక అది ఏదైనా సరే వీరికి ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే. ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక ఈ యొక్క సింహ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఇక ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క బంధుత్వాలు అంటే బంధుత్వ వర్గాలు దగ్గరి బంధువులైనటువంటి వారు కొన్ని శుభవార్తలు చెప్పేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ వీరికి తెలియకుండా కొంతమంది శత్రువులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరికే తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు కూడా. అయితే ఆ శత్రువులు ఎవరు? ఆ శత్రుత్వం ఎలాంటిది అంటే గనక మీరు ఎదుగుతూ ఉంటే మీ యొక్క ఎదుగుదలని ఆపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సింహ రాశి వారికి ఎదుగుదలను ఆపాలి అని చూసేటటువంటి వ్యక్తులు ఉంటారు. సొంత వర్గాల వారి నుండే తగువులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. తోబుట్టువులతో కూడా చిన్న చిన్న చిరాకు పరాకు వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే జాగ్రత్తగా ఉంటే గనక ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పుకోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఖచ్చితంగా మీ యొక్క జీవితం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి రాత్రి 7:50 తరువాత
ఎలాంటి 4 సంఘటనలు వారిని సంతోషపరుస్తాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి సంఘటనలు వారి యొక్క అంటే జీవితంలోని దరిద్రాన్ని తొలగిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సింహ రాశి వారికి కొన్ని అంటే ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఆ సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించండి. అంటే మీ యొక్క సంప్రదింపులు సాగుతాయి. ఆలోచనలతో సమత వంటివి పెంచుకోవాలి. అంటే మీ యొక్క ఆలోచన విధానంతో మీరు మీ చుట్టూ ఉండేటటువంటి వారికి ఆప్యాయతతో దగ్గర కావాలి. అలానే మీకు ఏవైతే కొన్ని ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తూ ఉన్నాయో, ఖర్చులు అంచనాలను మించిపోతూ ఉన్నాయి అని అంటే డబ్బు అనేది మీరు ఎంతైతే ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో దానికి రెట్టింపు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే పనులు అనేవి మీకు ఈ సమయంలో అంటే నార్మల్గా కొనసాగుతాయి. అలానే అంటే మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకుంటారు. విలువైనటువంటి వస్తువులు మరమ్మత్తుకు గురి అవుతాయని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ప్రయాణం అనేది తలపెడతారు. అలానే యొక్క సింహ రాశి వారి యొక్క దంపతుల మధ్య కొంత సఖ్యలోపం అంటే కొంచెం చిరాకు పరాగ్గా సాగిపోవచ్చు. అలానే ఆలోచనలతో సతమతం అవుతారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఏదో పూర్తి చేశామా అంటే పూర్తి చేశాము అన్నట్లుగా వీరి యొక్క మనస్సు అనేది కాస్త అశ్రద్ధగా ఉంటుంది. అలానే దుబారా ఖర్చులు విపరీతంగా చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలానే మీ యొక్క అంతరంగి విషయాలు అంటే మీ యొక్క ఏదైతే రహస్యాలు ఉన్నాయో వాటిని ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు, కానీ మీరు ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను బయట పెట్టవద్దు. ఇది మీరు గుర్తు ఉంచుకోవలసినటువంటి విషయం. ఎవరితో కూడా పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను బయట పెట్టవద్దు. అలానే మీకు మరి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి సంఘటనల వల్ల మీరు పూర్తిగా అదృష్టవంతులుగా మారిపోతారంటే మీకు ఏవైతే ఇదివరకు ఉండేటటువంటి సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా ఆ సమస్యలు అన్నీ తొలగిపోయి ఇక మీ యొక్క గ్రహాలలో ఉండేటటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ దోషం కూడా తొలగిపోయి 4 శుభవార్తలను వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఆ 4 శుభవార్తలతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అవి ఎలాంటివి అంటే ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా మొండి బాకీలు కావచ్చు, లేదా ఇదివరకు మీ యొక్క దాంపత్య జీవితంలో కొనసాగినటువంటి గొడవలు కావచ్చు, ఇతర చికాకులు చిక్కులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇక విద్యార్థులకి కూడా విద్యారంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతారు. ఇక ఉద్యోగం కోసం నూతనంగా ఇక మీ యొక్క అన్ని రకాల సమస్యలు కూడా తొలగించుకోవాలి అనుకుంటే గనక మీరు చేయవలసినటువంటి దేవతారాధన వచ్చేసి మర్చిపోకుండా సూర్య భగవానుడిని పూజించండి. సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి. సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించటం వల్ల అష్ట దరిద్రాల నుండి బయటపడటమే కాదు, ఉద్యోగపరంగా కూడా విజయాన్ని పొందుతారు. ఉద్యోగం అనేది కూడా వస్తుంది. ఉద్యోగ పరంగా విజయాన్ని పొందటమే కాకుండా విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా రాణిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయిపోతాయి. అలానే ఎప్పటి నుండో ఆశ తగాదాలలో కూడా పైచేయి మీదే అవుతుంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనటువంటి వారికి వివాహాది శుభకార్యంలో ఉండేటటువంటి ఆటంకాలు తొలగిపోయి అదృష్టం కూడా పట్టి ఇక మీరు కోరుకున్నటువంటి వధువు లేదా వరుడు మీ సొంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి ఇలాంటి 4 సంఘటనలు అనేవి వారిని ఎంతో సంతోషపరుస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి వార్తలు కూడా రావచ్చు. అంటే ఎప్పుడో ఒకప్పుడు చేసి వదిలేసినటువంటివి, అంటే ఒకప్పుడు మీరు ఏదైనా ఒకటి చేపట్టి వదిలేసి అది కాదు అని వదిలేసి దానిపైన హోప్స్ అనేవి వదులుకున్నారు. అయినా సరే అదొక అద్భుతమైనటువంటిది, అది మీకు ఎంతో ఇష్టమైనటువంటిది అయినటువంటి దాని మీద నమ్మకాన్ని వదిలేసుకుని ఉన్నారు. అందులో కూడా విజయం కలిగించి అది మీకు ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కలగవచ్చు. అంటే అది రాదు అని అనుకున్నటువంటిది కూడా వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.